కార్తీక మాసంలో ఆఖరి సోమవారం కావడంతో శివాలయాలు భక్తజనంతో కళకళలాడాయి. భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి బోళా శంకరుని ప్రీత్యర్థం విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. వన్ టౌన్లోని పాత శివాలయంగా పేరుగాంచిన శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి వార్ల ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దేవస్థాన ప్రధాన అర్చకులు రాచకొండ నాగరాజ శర్మ నేతృత్వంలో స్వామివారికి విశేష అభిషేకాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన ఆఖరి సోమవారం కావడంతో శైవ క్షేత్రాలు భక్తజనంతో కిటకిటలాడుతున్నాయి. వన్ టౌన్ కెనాల్ రోడ్లోని వేంచేసి ఉన్న శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో కార్తీక సోమవారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. విశేష అభిషేకాలు జరిపించారు. వేకువజాము నుంచే విశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తజనం కార్తీక దామోదరుల ప్రీత్యర్థం ఆలయ ప్రాంగణంలో పూజలు నిర్వహించి వేకువజాము నుంచే విశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తజనం కార్తీక దామోదరుల ప్రీత్యర్థం ఆలయ ప్రాంగణంలో పూజలు నిర్వహించి కార్తీక దీపాలు వెలిగించారు. భక్తులతో క్యూ లైన్లన్నీ నిండిపోయాయి. భక్తుల రద్దీ దృష్ట్యా దేవస్థాన అధికారులు వారికి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. బోళా శంకరుని నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. ఈ సందర్భంగా శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామివారి దేవస్థానం ప్రధాన అర్చకుడు రాచకొండ నాగరాజ శర్మ మాట్లాడుతూ, కార్తీక మాసం ఆఖరి సోమవారాన్ని పురస్కరించుకుని స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించామన్నారు. కార్తీక మాసంలో స్వామివారికి అభిషేకాలు నిర్వహించిన వారి కోరికలు సఫలమవుతాయని వారు వివరించారు. శ్రీమాత్రే నమః. శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర దేవస్థానం పాత శివాలయం విజయవాడ ఈ యొక్క కార్తీక మాస నక్త దీక్షా మహోత్సవాన్ని పురస్కరించుకుని ఈ యొక్క కార్తీక సోమవారం 4వ సోమవారం రోజున అత్యంత విశేషంగా భక్తులందరూ కూడా తెల్లవారుజాము నుంచి నదీ స్నానాలు ఆచరించి స్వామివారికి దర్శనానికి వచ్చేయడం జరుగుతుంది. అట్లాగే స్వామివారి మాలాధారంగానే అట్లాగే స్వామివారికి 4వ సోమవారాన్ని అలాగే కార్తీక మాసాన్ని పురస్కరించుకుని తెల్లవారుజాము 2 గంటల 30 నిమిషాలకు కూడా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు ఇవ్వడం జరుగుతున్నది. అలాగే మధ్యాహ్నం నుంచి కూడా మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు, అట్లాగే మహాలింగార్చన కార్యక్రమాలు, సాయంత్రం ఆలయ ప్రదక్షిణ కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవపేతంగా ఈ యొక్క విజయవాడలోనే అత్యంత పురాతన ఆలయంలో చాలా విశేషంగా చేయడం ఆనవాయితీగా జరుగుతున్నది. కావున భక్త మహాశయులందరూ కూడా చక్కగా ఈ యొక్క పార్థ శివాలయానికి వచ్చేసి స్వామివారిని దర్శించాలని కోరుతూ, అలాగే భక్తులు కూడా ఇక్కడ దీపారాధన చేయడానికి కానీ, అలాగే ఆలయంలో అభిషేకాలకు కానీ, దర్శనానికి కానీ దేవస్థానం నుంచి కావాల్సినటువంటి సౌకర్యాల ఏర్పాట్లన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగినది. ఈ యొక్క ఆలయ కార్యనిర్వహణాధికారి షణ్ముఖం గారు అట్లాగే ధర్మకర్తల మండలి సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా భక్తులకు కావాల్సినటువంటి ప్రత్యేక శ్రద్ధ పెట్టి అందరికీ కూడా అనుకూలంగా ఏర్పాట్లన్నీ కూడా జరిగినాయి. కావున భక్త మహాశయులు విచ్చేసి స్వామి గంగా బ్రహ్మరాంబ మల్లేశ్వరం దర్శించి స్వామివారి అనుగ్రహం పొందగలరని కోరుచున్నాం.